అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డోన్ నియోజకవర్గంలోని కొత్తబుర్జు గ్రామానికి మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. కార్యక్రమం అనంతరము స్థానిక రైతులతో మరియు ప్రజలతో సమస్యలు తెలుసుకున్న సందర్భంలో ప్యాప్లి మండలంలోని పొదటి గ్రామం చెందిన ఒక రైతు తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్తున్న సందర్భంలో, సార్, గత ప్రభుత్వంలో నా యొక్క భూమి, నా భార్య పేరు ఉన్నటువంటి భూమి 4 ఎకరాల 50 సెంట్లు కొంతమంది నాయకులు ఆక్రమించుకున్నారు. అందుకు కానీ నేను కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నా కూడా నాకు న్యాయం జరగలేదు. అలాగే స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం దాదాపు 32 సార్లు పోయాను. ఆర్డీఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారికి 6 సార్లు పోయాను. నాకు న్యాయం చేయలేదు. దయచేసి మీరైనా మాకు న్యాయం చేయండి, మేము ఏ విధంగా బతకాలని చెప్పేసి తన యొక్క బాధను, ఆవేదనను చెప్పుకోవడం జరిగింది. అందుకు ఒక సీఎం స్థానం ఉన్నటువంటి చంద్రబాబు గారు వెంటనే పక్కన ఉన్నటువంటి ఆర్డీఓ గారిని పిలిచి, నిజంగా ఈ రైతుకి ఏదైనా అన్యాయం జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం న్యాయం చేయాల్సిన బాధ్యత మనది. ఒకవేళ న్యాయం చేయలేకపోతే దీన్ని ఖచ్చితంగా నేను ఉపేక్షించను. కాకపోతే దానికంటే మీరు ఒకసారి పూర్తిగా ఈ యొక్క విషయంపై పూర్తిగా అవగాహన తీసుకొని మీరు ఏదైనా ఒక యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నిన్న దినం బుగ్గన గారు ప్రెస్ మీట్ పెట్టి సాక్షిలో చంద్రబాబు నాయుడు గారు నవ్వుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆర్డీఓ గారిని భయపెట్టిస్తున్నారు అని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? రైతుకు న్యాయం ఏం చెప్పారు. రైతు పక్షాన ఏ మాత్రము న్యాయం ఉన్నా కూడా మనం న్యాయం చేయాల్సిన బాధ్యత మంది, లేదనుకుంటే మాత్రం నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటానని చెప్పడం జరిగింది. తప్పేముందందు? మీరు నిజంగా రైతుల పక్షపాతి అయితే మీ ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో దొరపల్లి గ్రామానికి చెందిన రైతులు మీ కారుకు అడ్డంగా పడ్డారు. అలాగే మీ కార్యకర్త ఒక నాగార్జున ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి అన్యాయం జరిగింది సార్ అని చెప్పారు. ఆ రోజు మీరు స్పందించలేదు. కానీ ఈరోజు ఎక్కడ కూడా ఆ యొక్క సభలో, ఆ యొక్క మీటింగ్లో మీ పేరు కానీ మీ బంధువుల పేరు మాట్లాడలేదు. కానీ మీరెందుకు అంత ఉలికిపాటుకు లోనయ్యారు? ఒకటి, సీఎం గారుగా ఉన్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు ఏంటి, బాబు గారి సిద్ధాంతాలు మీరు చెప్తే ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఆనాడు మీరు ఏం చేశారు? మీ భూమి మా హక్కు అనే విధంగా రీసర్వేలు పెట్టించి రాళ్లపై మీ ఫోటోలు వేసుకొని, పాస్బుక్లపై మీ ఫోటోలు వేసుకొని చేసినటువంటి ఒక వ్యక్తి మీ నాయకుడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ భూమి మీ హక్కు అని రాజముద్రతో ముద్రించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు పంచిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. మీ 75% ఆస్తులు చూడడానికి 2 రోజులు సరిపోవు, 3 రోజులు సరిపోవు అన్నారు కదా. చెప్తానండి, మా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ చూడాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కానీ మీ జీవితకాలం సరిపోదు సార్. దయచేసి మీరు ఏదో ధోని ఉద్ధరించామని ఎప్పుడు చెప్తుంటారు, అబద్ధాలని నిజాలుగా వక్రీకరిస్తుంటారు. మీరు నిజంగా మీ ప్రభుత్వంలో మీ చేతిలో ఉన్నటువంటి ఒక పని మీరు చేశారా? ఆనాడు డోన్ని మీరు కర్నూలులో కలపచ్చని చెప్పారు. కలిపి అవకాశం ఉన్నప్పటికీ మీరు చేయలేకపోయారు. మరి మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? మీకుందా చిత్తశుద్ధి? కాబట్టి దయచేసి మీరు ఏదైనా మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి, ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం ప్రజలకు, రైతులకు మంచి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. దానిపై మీరు బురద జల్లకుండా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల తరపున ప్రజా క్షేత్రంలో పోరాడండి, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. కానీ ఏదో ఒక సాక్షి ఛానల్ ఒక్కటి పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడదామంటే చూస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు ఎవరు కూడా ఊరుకోరని మీకు తెలియజేస్తున్నాను.